నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అరెస్ట్ పై నానా యాగి సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కామ్ తో అసలు తనకి ఎటువంటి సంబంధం లేదని, ఆయన ఇన్వాల్వ్మెంట్ దాంట్లో లేదని ఆయన చెప్తున్నారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటున్నారు. దీనికి సంబంధించి ఆయన ఒక బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే మరోపక్క సిట్ అధికారులేమో ఆయన A38 గా లిక్కర్ స్కామ్ లో చేర్చారు. ఆ తర్వాత ఆయన మనీ రూటింగ్ ఎక్కడికి చేశారు, ఎవరెవరి ద్వారా చేశారు అన్న ఆధారాలను కూడా సేకరించి రిపోర్ట్లో పొందుపరిచినట్టు వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అసలు లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదా, మరి సిట్ అధికారులకు సహకరించకుండా ఆయన బెదిరింపు వ్యాఖ్యలకు దిగడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక రకంగా వాళ్ళు నానాయాగి సృష్టిస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆయన ఏమంటున్నారంటే, మీరు అడిగిన వాటికి నేను సమాధానం చెప్పను, నేనేం చెప్తానో మీరు అదే రాసుకోండి అని చెప్పి ఆయన సిట్ అధికారులనే బెదిరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ మొదటి నుంచి కూడా ఆయన చెప్తున్న మాట, లిక్కర్తో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు, ఆ లిక్కర్కే మా ఫ్యామిలీ బలైపోయింది, ఆయన కానీ ఆయన కొడుకు కానీ అదే చేస్తున్నారు. ఇంకా వాళ్ళ కొడుకు అయితే ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి కొంచెం సెంటిమెంట్ డైలాగులు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను నా తల్లిని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి. అసలు నిజంగానే మరి వాళ్ళు పడుతున్నటువంటి బాధ, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ చూస్తుంటే నిజంగానే చెవిరెడ్డికి లిక్కర్ స్కామ్తో సంబంధం లేదంటారా, కావాలని కుట్రపూరితంగా ఆయన ఇరికిచ్చారంటారా? మీరేం చెప్తారు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుటుంబానికి నేర నేపథ్యం ఉందా లేదనేది మొట్టమొదట మనం చర్చించాలి. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఎర్రచందనం అక్రమ రవాణాలో, అంటే ఎర్రచందనం స్మగ్లింగ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న విజయానంద రెడ్డిని పరామర్శించి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన సందర్భంగా విలేకరులు ప్రశ్నించారు ఆయన్ని. సార్, అతను ఎర్రచందనం స్మగ్లింగ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే మీలాంటి ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఉన్న నాయకుడు అటువంటి వాళ్ళని పరామర్శించి రావడం ఎంతవరకు సహేతుకం అని చెప్పని ప్రశ్నిస్తే అతను ఏం చెప్పాడు, మా పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తి అయి ఉన్నప్పుడు అతను ఏ కేసులో అరెస్ట్ అయ్యాడనేది మాకు అప్రస్తుతం, మా మనిషి కాబట్టి మేము పరామర్శిస్తామని చెప్పాడు. అంటే ఏంటి అక్కడ అర్థం? మీ పార్టీకి లాయల్గా ఉండి, రాజకీయంగా మీకు సన్నిహితంగా ఉండి, మీకు ఎలక్షన్స్కి ఫండ్ ఇస్తూ ఉంటే ఏ బుద్ధి లేని గడ్డి తినే పని చేసినా కూడా వాళ్ళని మీరు కాపాడుకుంటారా, అండగా నిలబడతారా? అదే కదా మీరు ఇప్పుడు తేడతల్లం చేసింది. అదే సందర్భంలో మరి మొన్న ఎన్నికలు జరిగాయి, May 13 తారీఖు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఈవీఎం బాక్సులు మొత్తాన్ని నిక్షిప్తం చేసిన ప్రాంతానికి, పద్మావతి యూనివర్సిటీ, ఆ ప్రాంతానికి మీ కొడుకుకి ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో మీకు ప్రత్యర్థిగా పోటీ చేసిన, ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఎన్నికైన పులివర్తి నాని గారు, ఆయన ఆ ప్రాంగణానికి వచ్చిన సందర్భంలో మరి ఆయన మీద హత్యాయత్నం జరిగిందా లేదా? ఆ రోజు గన్మెన్ చాలా వేగంగా స్పందించి అతను ఫైర్ ఓపెన్ చేయటం వల్ల, ఆ ఫైరింగ్లో ఆ దాడికి పాల్పడ్డ మీ అనుచరుడు గాయపడటం వల్ల ఆ దాడి ఆగిందా? లేకుంటే మనందరం ఆ కారుకున్న కెమెరాల్లో రికార్డ్ అయ్యి ఉన్న వీడియో మొత్తం చూసాం కదా, ఎంత సమెటలు తీసుకొని ఆయన మీద దాడికి పాల్పడ్డారు, గన్మెన్ మీదకి ఏ రకంగా దాడికి ప్రయత్నం చేశారనేది స్పష్టమైంది కదా. మీ ఆదేశాలు, మీ ఆశీస్సులు లేకుండా, మీ సూచనలు కాకుండా ఈ దాడి జరిగిందా? అంటే మీతో ఎన్నికల్లో తలపడితే భౌతిక దాడులకు దిగుతారా? మీ ప్రత్యర్థుల్ని హత్య చేయడానికి మీరు ప్రయత్నిస్తారా? ఇదేనా మీరు ప్రజా జీవితంలో నేను చాలా ఆదర్శంగా ఉన్నా, నేను మద్యానికి దూరంగా ఉన్నా? వ్యక్తిగతంగా మీరు మద్యానికి దూరంగా ఉంటే ఉండుండొచ్చు, కానీ మీరు ఎన్నికలలో పంపిణీదారుడుగా, డబ్బు పంపిణీదారుడిగా మీరు పనిచేశారా లేదా? మీరు దానికి సమాధానం చెప్పండి. మీరు మద్యం కుంభకోణంతో నాకు సంబంధం లేదు అంటున్నారు. మీరు మద్యం కుంభకోణంలో భాగస్వామి అని చెప్పని ఇవాళ సిట్ కూడా మీ మీద ఆరోపణ చేయటంలా, కానీ ఆ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన డబ్బుని రాజకాశిరెడ్డి మీకు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ డబ్బుని ఎన్నికల్లో మీరు ఖర్చుకు వినియోగించుకున్నారు, ఆ డబ్బు రవాణాకి మీరు సహకరించారు అని చెప్పని ఆరోపణ. దానికి సమాధానం చెప్పండి. మీరు ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ సిట్టు మీరు ఆ డబ్బు రవాణాలో పాల్గొన్నారు అని చెప్పని కాల్ రికార్డ్స్తో పాటు సాక్ష్యాధారాలతో మీ ముందు పెట్టి ప్రశ్నిస్తూ ఉంది. మీరేం చేస్తున్నారు? నేను విచారణకు సహకరించేవాడిని, నాకు ఒక ఫోన్ SMS పంపించినా నేను విచారణకు హాజరయ్యేవాడిని కదా అంటున్నారు. ఇవాళ లుకౌట్ నోటీసు జారీ చేయటం ఏం అవసరం ఉంది అంటున్నారు. మీరు స్పష్టంగా విచారణ మీ వరకు వస్తుందనే సంకేతాలు మీకు ఉన్నాయి కాబట్టి మీరే స్వయంగా మీ గన్మెన్ మదన్ రెడ్డి చేత మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయించారు. మీరు ఎదురుదాడి చేయటం ద్వారా, ఈ ఎమోషన్ పండించడం ద్వారా మీరు నిర్దోషి అని చెప్పిన అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. 26 సంవత్సరాల యువకుడు, 26 సంవత్సరాల యువకుడే, ఆ 26 సంవత్సరాల యువకుడి ప్రోద్బలంతో పులివర్తి నాని గారి మీద దాడి జరిగిందా?
లేదు ఎన్నికల రోజు చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన దాడులు దౌర్జన్యాల్లో అక్కడ మీ కొడుకు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనలేదా? అంటే మీరు చెప్తున్న ప్రకారమే ఉన్నత విద్యావంతుడు 26 సంవత్సరాల యువకుడు అతని దాడులు దౌర్జన్యాల సంస్కృతిని అతను ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు మరి ఆదర్శవంతమైన తండ్రిగా కట్టడి చేయాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు మరి కట్టడి చేశారా మీ కొడుకుని? ఇవాళ మీ నిర్ణయమా మీ కొడుకు నిర్ణయమా పులివర్తి నాని గారి మీద జరిగిన దాడి? ఎవరి ప్రమేయంతో, ఎవరు ప్రోత్సహిస్తే, ఎవరి ఆదేశాలతో ఈ దాడి జరిగింది? అలాగే ఇవాళ 100% పాళ్ళు మీ వల్ల డబ్బు పంపిణీ జరిగింది అని చెప్పనే సాక్ష్యాధారాలు సిటీ దగ్గర ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన మీ కొడుకు ఆ ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టాడు కాబట్టే. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇవాళ జోగి రమేష్ తన 26 సంవత్సరాల కొడుకుని అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు అమ్మకాల్లో అతని ప్రమేయాన్ని అంటే ఆ చదువుకున్న కుర్రాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేసి ఇవాళ అతను జైలు పాలు కావడానికి జోగి రమేష్ బాధ్యుడయ్యాడు. పేర్ని నాని తన సతీమణి పేరిట ఉన్న గోడౌన్లో బియ్యాన్ని మాయం చేసి ఆమె మీద కేసు రావడానికి బాధ్యుడయ్యాడు. అలాగే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన కొడుకు 26 సంవత్సరాల కొడుకు మరి ఆ ఉన్నత విద్యావంతుడిని ఈ విధమైన సంస్కృతిలో భాగస్థుని చేసి ఇవాళ వాళ్ళ మీద కేసులకు వీళ్ళే బాధ్యులు. ఇవాళ తండ్రులుగా భర్తలుగా వీళ్ళ బాధ్యతారాహిత్యపు కార్యక్రమాల వల్ల వీళ్ళ కుటుంబ సభ్యులైన పాపానికి, వీళ్ళ తప్పుడు పనుల్లో భాగస్వాములైన పాపానికి ఇవాళ వాళ్ళు కూడా కేసులు పాలవుతూ ఉన్నారు, శిక్షార్హులు అవుతూ ఉన్నారు. సరే, ఆరోపణలు వచ్చాయి. సరే, దానికి సంబంధించి నాకు ఏ నోటీసులు ఇవ్వలేదు ఇప్పటి వరకు. మీరు ఎన్నిసార్లు పిలిచినా నేను విచారకు వచ్చేవాడిని, కానీ నన్ను అలా అరెస్ట్ చేయడం ఏంటి? అసలు నేనేమైనా మీకు సహకరించనని చెప్పానా అని చెప్పి ఆయన ఇప్పుడు అడుగుతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఒకటి వాస్తవం, ఈయన ప్రమేయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఈయన పిఏని గన్మ్యాన్ని పిలిచి విచారించారు. ఆ విచారించిన సందర్భంగా వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు నమోదు గిరి ఈయన పిఏ అతని దగ్గర నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. మదన్ రెడ్డి ఈయన గన్మ్యాన్, మాజీ గన్మ్యాన్, ఈయన ఏం చెప్తా ఉన్నాడు? మదన్ రెడ్డి చేత సిటీ మీద ఆరోపణలు చేయించాడు. మదన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినాడు అయ్యాడు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నా చేత బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారు, ఆ స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పని సిటీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? అక్కడ 100% పాళ్ళు భాస్కర్ రెడ్డి చేత ప్రేరేపించబడ్డ స్టేట్మెంట్ కానీ దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది సిట్టు. ఆ సందర్భంగానే మీరు విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే నెక్స్ట్ మీకు నోటీస్ వచ్చి ఉండేది, కానీ మీరు ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారో మీ నాయకులు వరుసపెట్టి పారిపోతున్న సందర్భంలో ఖచ్చితంగా మీ కదలికలు కూడా అనుమానాస్పదంగానే కనిపిస్తూ ఉంటాయి. అందులో ఎవరెవరైతే దీంట్లో భాగస్వాములు అని చెప్పని వెంకటేష్ నాయుడు మీరు ఇరువురు ప్రస్తావన వచ్చినప్పుడు మీరు ఇరువురు కలిసి విదేశాలకు పయనమవుతూ ఉన్న సందర్భంలో ఖచ్చితంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మీరు అప్పుడే విదేశాలకు బయలుదేరుతూ ఉన్నారు? మీరు వ్యాపార ప్రయోజనాలు, నాకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఉంది అందుకోసం వెళ్తున్నా అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆ సీక్వెన్స్ చూసుకున్నప్పుడు 100% పాళ్ళు మీ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మీ నాయకులు కాకాని గౌతమ్ రెడ్డి అయినా, గౌతమ్ రెడ్డి అయినా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా, పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయినా, అలాగే ఇప్పుడు మీరందరూ వరుస క్రమంలో పరారు అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు మీరు సృష్టించుకుంటున్నారు. మీ కదలికలు అనుమానాస్పదంగా మీరు చేసుకుంటున్నారు. ఇవాళ మీ మీద లుకౌట్ నోటీసులు ఇచ్చి తీరాల్సిన పరిస్థితులు మీరు సృష్టించుకుంటున్నారు. 100% పాళ్ళు మీ కేసు విచారణ వేగవంతం కావాలి అని అంటే అనుమానాస్పదంగా ఉన్న ప్రతి వ్యక్తుల మీద లుకౌట్ నోటీస్ జారీ చేసే అధికారం, హక్కు ఎవరెవరి మీద అయితే అనుమానాస్పదంగా ఉందో, ఎవరెవరికి ప్రమేయం ఉంది అని చెప్పని వాళ్ళకి సమాచారం అందుతూ ఉందో వాళ్ళు పారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా విచారణ సంస్థ మీద ఉంటుంది. కాబట్టి లుకౌట్ నోటీస్ మీ మీద విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మీరు విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేశారో ఖచ్చితంగా మీ ఇంటెన్షన్ అర్థమవుతుంది కాబట్టి మిమ్మల్ని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. రేపటి రోజున మీరు నిర్దోషులైతే న్యాయస్థానంలో నిర్ధారణ అవుతుంది. కానీ మిమ్మల్ని విచారించడమే నేరం, మీ మీద కేసు నమోదు చేయడమే నేరం అని అంటే 100 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల్లో మీరు భాగస్వాములు అయ్యున్నప్పుడు దానికి వివరణ ఇచ్చే తీరాలి భాస్కర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.